గోంగూర రైసు. ఆయిల్ హీటెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేశాను. అందులో దాల్చిన చెక్క, లవంగా, ఈ బిర్యానీ ఆకు, షాజీరా, ఆనియన్స్ కూడా వేశాను. ఇప్పుడు మిర్చి, టమోటా కూడా యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయ్యాయి. గోంగూర అండి అది. నేను పుల్ల గోంగూర తీసుకున్నాను కొంచెం. ఆనియన్, టమోటా, మిర్చి కొంచెం మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం దూరగా వేయేంత వరకు వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిస్తున్నానండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మనకి ఇప్పుడు అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు నేను దానిలో కొంచెం గోంగూర కూడా యాడ్ చేస్తున్నాను. గోంగూర యాడ్ చేసి దానిలో కొంచెం మగ్గేంత వరకు అట్టపెట్టాలండి. అది మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసాను నేను దానిలో. చూసారు కదా, సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు అదంతా మగ్గిపోయింది. దానిలో ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 కప్స్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే నేను ఫస్ట్ గోంగూర మగ్గడానికి వరకే సరిపోనే వేసుకున్నాను సాల్ట్. ఇప్పుడు రైస్ కంటెంట్లోకి కూడా సరిపోవాలి కాబట్టి కొంచెం యాడ్ చేశాను సాల్ట్. వాటర్ హీట్ ఎక్కాక రైస్ కూడా యాడ్ చేశానండి. చూసారు కదా, వాటర్ యాడ్ చేసి అలా కలిపేసాను. రైస్ కూడా దానిలోనే కుక్ అవుతుంది. చూసారు కదా, ఇది చికెన్ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి గోంగూర రైసు. మీరు కూడా